హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగి పర్వర్ ఛానల్. చాలా డేస్ అయింది లాంగ్ వీడియో పెట్టి, డెలివరీ ముందు పెట్టాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా పాపని 21st డే రోజు ఉయ్యాల్లో వేసామన్నమాట. రీసెంట్ గానే 21st డే జరిగింది. అందరి డౌట్ ఏంటంటే పాప ఎప్పుడు పుట్టిందని చెప్పి. సో నా డెలివరీ వచ్చేసి మే 28th అనమాట. ఇంకా ఈ 21st డే వచ్చేసి నార్మల్గా ప్రజెంట్ అయితే ఇంట్లోనే చేసాము ఉయ్యాల్లో వేయడం. ఇంకా ఆ రోజు మార్నింగ్ అమ్మమ్మ పాపకి ఫస్ట్ స్నానం చేయించాక అండ్ నెక్స్ట్ నాకు అయిపోయిందనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే మిరియాలు ఉంటాయి కదా, సో వాటిని మెత్తగా నూరి అవి తలకి ఇంకా చేతులకి అరికాళ్ళకు రాసిందనమాట. ఎందుకంటే పచ్చి బాలింత అంటారు కదా, సో కొంచెం బాడీ హీట్గా ఉండడానికి అలా రాసింది. ఇలా చేయడం ఎవరికైనా తెలుసుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడే కొన్ని పూలు తీసుకొచ్చారనమాట, అంటే ఉయ్యాల డెకరేషన్ కోసమని బంతి పూలు. సో ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అత్తయ్య అందరు కూర్చొని పూలు కడుతున్నారు. డెకరేషన్ అనగానే చాలు మనకి ఎందుకో బంతి పూల మీదకే పోతుంది కాన్సన్ట్రేషన్ అంతా, అంటే వాటితోటే మంచి లుక్ వస్తుంది కదా. అండ్ పూలు కట్టడం ఎంత టఫ్ అనిపిస్తుందో నాకైతే, బంతి పూలు కూర్చోడం అంత ఈజీగా ఉంటుంది. ఇంకా పూలు కూర్చోడం కంప్లీట్ అయ్యాక అత్తయ్య కూర్చొని అన్ని సర్దుతుంది, అంటే పాప కోసం కొన్ని షాపింగ్ చేసిందంట. సో అవన్నీ చూపిస్తుంది ఏమేమి తీసుకొచ్చానా అని. ఫంక్షన్ అన్నాక ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా, ఇంకా మా అత్తమ్మ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ పని చేస్తుంది. అండ్ ఇక్కడ మా మామయ్య ఏమో తాడు పట్టుకొని రెడీగా ఉన్నాడు, అంటే మెయిన్ ఫంక్షన్ థీమ్ మరి ఉయ్యాల్లో వేయడం కదా. సో ఉయ్యాల కోసం తాడు ఎలా కట్టాలి, ఎట్నుంచి ఎటు కట్టాలి, ఉయ్యాల ఎక్కడుంటే బాగుంటుంది అని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. సీలింగ్ కి అటు సైడ్ ఇటు సైడ్ ఐరన్ హూక్స్ ఉన్నాయన్నమాట. సో వాటిలోంచి తాడు తీసి ఉయ్యాల కడుతున్నారు. సో మొత్తానికైతే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. యాక్చువల్లీ ఉయ్యాల మేము కొత్తది చేపిద్దాం అనుకున్నాము, కాకపోతే ఏంటంటే పాత ఉయ్యాల్లో పిల్లలు ఊగితే మంచిదని చెప్పి అన్నారు. అందుకని చెప్పి ఇంకా మా పక్కన వాళ్ళది ఉంటే తీసుకొచ్చాము. అండ్ ఉయ్యాల్లోకి పట్టు శారీ వేయాలన్నారు. సో నేనైతే మా ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకురాలే శారీస్. సో అందుకని చెప్పి మా మమ్మీది పెళ్లి శారీ అనమాట ఇది. సో అది సెట్ చేసి ఉయ్యాల్లో వేస్తున్నాము. అలా పట్టు శారీస్ వేయాలంట, మనవన్నా లేకపోతే మన మదర్వన్నా. ఇది కూడా కొత్త శారీ ఏం కాదు కదా, పాత శారీయే. నాకేంటంటే డెలివరీ అవ్వక ముందు నుంచే మా వాళ్ళు పిల్లలకి పాతవి అయితేనే కొంచెం మంచిదని చెప్తూ ఉన్నారు. సో అందుకని చెప్పి బేబీ ప్రోడక్ట్స్ కూడా అప్పుడు ఏం తీసుకోలేదు కదా. సో ఇప్పుడు కూడా కొత్త ఉయ్యాల తీసుకుందాం అనేసరికి పాత దాంట్లో ఊగుతూనే చాలా మంచిది అని చెప్పారు. అండ్ ఈ శారీ నాకు ఫస్ట్ పెళ్లి కూతురు చేసినప్పుడు మా మమ్మీ శారీయే కట్టుకోవాలని చెప్పి నేను ఇదే కట్టుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నా పెళ్ళికి ప్లస్ ఇప్పుడు నా పాప ఉయ్యాల్లోకి అలా శారీ చూసేసరికి కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. ఓన్లీ శారీ కాకుండా ఫస్ట్ అయితే బెడ్షీట్స్ వేసి మెత్తగా ఉండడానికి, సో దాని తర్వాత శారీ అండ్ లాస్ట్లో ఇంకా వైట్ టవల్ వేసాము. ఇంకా ఫ్లవర్స్ ముందే కుచ్చి పెట్టుకున్నారు కదా, సో వాటిని ఆ రోప్స్ చుట్టూ ఫస్ట్ కట్టామన్నమాట. కొంచెం రోపు కనిపించకుండా ఉంటుంది అండ్ డెకరేషన్ కూడా బాగుంటుందని చెప్పి. అండ్ చుట్టూ ఉయ్యాలకు కూడా ఇలా పెట్టాము. రోప్స్ చుట్టూ అసలు ఆగట్లేదు చుట్టినా సరే, అందుకని చెప్పి ఇంకా సేఫ్టీ పిన్ ఉంటే రోప్కి కుచ్చి పెట్టామన్నమాట. అలా అయితేనే ఆగింది. డబుల్ ప్లాస్టర్ వేద్దాం అనుకున్నాము, కాకపోతే శారీ కదా ఇలా ఎమ్మటే ఈజీగా వచ్చేస్తుంది ఊడిపోయి. సో అందుకని చెప్పి చుట్టూ కూడా అలా అటాచ్ చేసి సేఫ్టీ పిన్ పెట్టామన్నమాట. అలా చేస్తేనే పర్ఫెక్ట్గా కొంచెం సెట్ అయిపోయినాయి ఉయ్యాలకి. ఫ్లవర్స్ కాకుండా ఇంకా బెలూన్స్ కూడా ఉన్నాయి డెకరేషన్కి. సో చుట్టూ పెడదాం అనుకున్నాము, కానీ మంచిగా అనిపించలేదు, అంటే ఫ్లవర్స్ హైలైట్ అయితేనే బాగుంటుందని ఇంకా పై వరకైనా ఒక లైన్ సెట్ చేద్దాం అనేసి ఇంకా బెలూన్స్ అందరు ఇక్కడ ఊదుతున్నారు. ఎందుకో తెలియదు కానీ నాకైతే బెలూన్స్ అంటే చాలా భయం, ఊదుతున్నా లేకపోతే ఊదే వాళ్ళని చూసినా. ఇక్కడ చూస్తున్నారా బెలూన్స్ ఊది పక్కన పెడితే అవి ఆగట్లేదు. సో ఒక సంచిలోకి అన్నీ వేసేసాము. ఎవరైనా బెలూన్స్ బ్లో చేసేటప్పుడు నేను ఎంత భయపడొద్దు, మంచిగా ధైర్యంగా ఉండాలనుకుంటాను. కాకపోతే ఆటోమేటిక్గా అవి ఎక్కడ పగిలిపోతాయో ఆ సౌండ్ వింటేనే నాకు ఒక నిజంగా చెప్పాలంటే హార్ట్ అటాక్ వచ్చినట్టు అవుతుంది అనమాట. ఏంటో తెలీదు. ఇక్కడ మా అత్తయ్య ఒకటి చూపిస్తుంది, ఏంటో అనుకుంటున్నారా, పురుగు. బంతిపూలు డెకరేషన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, వాటికి పురుగులు వస్తాయి కదా. సో అదే చూపిస్తుంది అనమాట. సో ఇంకా ఫైనల్గా ఉయ్యాల డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ చేసాము. ఇంత తొందరగా డెకరేషన్ అందరం కలిసి చేసామంటే మా పాప పడుకున్నప్పుడే అనమాట. సో మాకు మంచిగా కోఆపరేట్ చేసింది, చేసినంత సేపు పడుకుని పోయింది. సో డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు లెగిసింది అనమాట.
అనమాట. ఉయ్యాల డెకరేషన్ కంప్లీట్ అయిపోయాక ఇంకా మెయిన్ మా పాప పని. సో మంచిగా రెడీ చేయాలి కదా, ఉయ్యాల వేసేటప్పుడు కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని లంగా జాకెట్ వేసాము. మేమైతే ఆ లంగా జాకెట్ వేసేటప్పుడు ఎంత ఏడ్చిద్దో, ఐ మీన్ అంటే కొంచెం గుచ్చుకుంటా ఉంటుంది కదా, కాబట్టి ఎంత చిరాకు ఉంటుందో అనుకున్నాము. కాకపోతే మంచిగా వేయించుకుంది. అండ్ ఇక్కడ మా మమ్మీ అత్తమ్మ వాళ్ళందరూ కలిసి చేతికి దిష్టి పూజలు పెడుతున్నారు. దాన్ని రెడీ చేస్తుంటే నేను ఈలోపు రెడీ అయిపోయాను అనమాట. అందులో వేసేటప్పుడే మళ్ళీ ఒకసారి ఉయ్యాల మొత్తం చెక్ చేసాము. ఎందుకంటే డెకరేషన్ చేసేటప్పుడే ఆ పురిగెళ్ళింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఉయ్యాలు ఏమైనా ఉన్నాయని చూసాము. ఇంకా మంచిగా అంతా ఉయ్యాలని సెట్ చేశాక మా పాపని అందరం కలిసి ఉయ్యాల్లో వేసాము. ఉయ్యాల వేసేటప్పుడు పడుకునే ఉంది. ఇంకా అందులో వేసాక కొద్దిసేపటికే ఏడుపు స్టార్ట్ చేసింది. కానీ కొద్దిసేపే ఏడ్చింది, తర్వాత మంచిగా పడుకొని పోయింది. ఇంకా మా అత్తయ్య మామయ్య గారు కలిసి పాపను ఆశీర్వదించారు. ఇక్కడ అక్షింతలు వేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో తల మీద కాకుండా కొంచెం వాళ్ళ తల వెనుక వేస్తే బెటర్ అనమాట. సో వాళ్ళ ఫేస్ మీద ఏం పడకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పేరు పెట్టడం. నేమింగ్కి వచ్చేసరికి మేము ఏమనుకున్నామంటే అమ్మాయి పుడితే ఖచ్చితంగా లలిత సహస్రనామం నుంచి నేమ్స్ పెడదాము, అంటే నక్షత్రం ప్రకారం అని. సో పాప నక్షత్రం ప్రకారం వాక్షరం వచ్చిందనమాట. సో చాలా వెతికాము లలిత సహస్రనామం నుంచి, కానీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ గూగుల్లోనే సెర్చ్ చేసాము వాక్షరం మీద. ఫైనల్గా ఒక నేమ్ అయితే డిసైడ్ అయ్యాము. సో మా పాప పేరు వచ్చేసి వామిక. ఈ నేమ్ మా వారే సెలెక్ట్ చేశారు. సో నాకు కూడా చెప్పగానే మంచిగా అనిపించింది. అండ్ వెంటనే మీనింగ్ కూడా చూసాము. సో మీనింగ్ వచ్చేసి గాడెస్ దుర్గా అనమాట. అసలైతే డిఫరెంట్గా వచ్చేటట్టు పెడదాం అనుకున్నాము. కాకపోతే అందరు వచ్చేసి అసలు పిలవడానికి మంచిగా సింపుల్గా ఉండాలి, ఎక్కడెక్కడియో పెడుతున్నారు అనేసి మా వాళ్ళు అంటుంటే సరే అని చెప్పి ఇంకా పిలవడానికి సింపుల్గా అండ్ మీనింగ్ కూడా మంచిగా ఉండాలని చెప్పి వామిక సెలెక్ట్ చేసాము. నేమ్ ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పేరు పెట్టగానే మా ఫ్రెండ్స్కి చెప్పాను అనమాట. సో వెంటనే వాళ్ళు ఆర్సీబీ అన్నారు. నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఏంటి అంటే విరాట్ కోహ్లీ క్రికెటర్ కూతురు పేరు కూడా లైక్ వామిక అని అన్నారు. అప్పటి వరకు నాకు తెలియదు అనమాట. సో మేము పెట్టిన నేమ్ అయితే అందరికీ నచ్చింది. సో ఇంకా 1 by 1 అందరూ వచ్చి పాపని మంచిగా బ్లెస్ చేసి చెవులో ఇట్లా 3 times చెప్తారంట కదా, సో అలా చెప్పారనమాట. పాప ఏడుస్తుందని చెప్పి అమ్మమ్మ మధ్యలో వచ్చి మళ్ళీ నేను షార్ట్ వీడియో పెట్టాను కదా పాడిన సాంగ్, సో అది పాడుతుందనమాట. అమ్మమ్మ ఆ సాంగ్ పాడగానే మా పాప కొంచెం సైలెంట్ అయిపోయింది ఎప్పుడు ఏడ్చినా సరే. ఇంకా అందరూ బ్లెస్ చేయడం కంప్లీట్ అయ్యాక ఇంకా మా ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి అందరికీ వీడియో కాల్ చేసి చూపించాము. సో ఇక్కడ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు వదిన, అన్నయ్య, ఇంకా అమ్మమ్మ గారు. సో వాళ్ళతో పాటు మిన్ని ఇంట్రుచుల టీం అందరూ కూడా బ్లెస్ చేశారన్నమాట పాపని వీడియో కాల్ చూపిస్తే. మళ్ళీ వాళ్ళందరూ ఎవ్వరు ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు అనుకోకండి. సో ఫంక్షన్కి కుదరట్లేదని చెప్పి ఒక 2 days ముందు రోజే వచ్చి అందరూ చూసి వెళ్ళారనమాట. ఫైనల్లీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక అందరం కలిసి మంచిగా లంచ్ చేసేసాము. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే తాంబూలం ఇచ్చాను. తాంబూలంకి బనానాస్ ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండిద్ది, అంటే బనానాస్ ఎట్ సైడ్ పెట్టుకొని ఇవ్వాలని చెప్పి. ఏంటో ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ కన్ఫ్యూజన్ అనేది ఎప్పటికీ ఉంటుంది నాకు. మీరు కూడా ఎప్పుడైనా అలా కన్ఫ్యూజ్ అయ్యారా? లాస్ట్లో ఇంకా నేను మా వారు కలిసి పాపతో కొన్ని వీడియోస్ ఫోటోస్ తీసుకున్నాము. అండ్ ఫంక్షన్ అంతా కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ ఇంకొక ప్రాసెస్ జరిగింది. ఆఫ్టర్ డెలివరీ అంటే నార్మల్ అయినా సరే ఆపరేషన్ అయినా సరే 21 days వరకు మనం ఇంట్లో ఏం పని చేయం కాబట్టి సో ఆ 21st day రోజు మనతోటి కొన్ని పనులు చేపిస్తారనమాట. అందులో వచ్చేసి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదిస్తారనమాట. సో ఇంట్లో హౌస్ ఉంటే నేను ఒక బకెటెడ్ వాటర్ చేదాను. నాకైతే బకెట్తో అలా నీళ్లు చేదడం అంటే చాలా ఇష్టం. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో బావి ఉంటుంది. సో అక్కడ నాకు నీళ్లు చేదడం ఎక్కువ అలవాటు అయిందనమాట. సో అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు మోటార్స్ అవి వచ్చాక నీళ్లు చెదడమే మర్చిపోయినట్టు అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ పని ఏం చెప్పారంటే ఇల్లు ఊడవడం అనమాట. సో అది కూడా చేశాను. చీపిరి పట్టుకొని కొంచెం అలా అలా ఊడవాలని చెప్పారు. సో ఫస్ట్ నేను ఆ చీపిరి పట్టుకుంటే అమ్మమ్మ అది అసలు వద్దని చెప్పింది. ఇంకా వేరే చీపిరి పట్టుకొని ఇంకా అలా అలా పైపైన ఊడ్చాను. సో ఆఫ్టర్ 21 days తర్వాత కొంచెం మనకు చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే మనం చేసుకోగలిగితే చేసుకోవచ్చు అని చెప్పారు. ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మా మమ్మీ ఫంక్షన్ మొత్తంలో నువ్వు 1 step పెట్టుకునే ఉన్నావు, ఒకసారి స్టెప్స్ పెడితే ఈ శారీ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అప్పుడు సెట్ చేస్తుంది. సో ఇదన్నమాట మా పాప యొక్క 21st day సెలబ్రేషన్ ఇంట్లో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.